దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. మేము ఇక్కడ ఛత్తీస్గఢ్లో చిత్రకూట్ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. మీరు ఇక్కడ చూడొచ్చు, అద్భుతమైన జలపాతం, దేవుడు చేసిన సృష్టిది. దీన్ని ఇండియన్ నయాగరా ఫాల్స్ అంటారు. అమెరికా, కెనడా మధ్యలో ఉన్న ప్రపంచంలో అతిపెద్ద జలపాతం ఇండియన్ నయాగరా ఫాల్స్ అయితే, ఇంచుమించుగా దాని పోలి ఉన్న ప్లేస్ ఇది. ఛత్తీస్గఢ్లో చిత్రకూట్లో సంఘం అందరూ ఇక్కడికి వచ్చి మరి దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిని చూస్తూ ఆనందిస్తున్నాం. ఈ సందర్భంగా ఇన్ని వాటర్స్ని అంతా చూస్తూ ఉంటే బైబిల్లో కొన్ని వాక్యాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. అవి మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు బైబిల్లో ఇశ్రాయేలీలకి వాగ్దానం చేసిన కానాను దేశాన్ని ఏమన్నాడంటే, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నేను మిమ్మల్ని ప్రవేశపెడతానన్నాడు. అంటే పాలు ప్రవహిస్తాయండి, పాలు తేనెలు ప్రవహిస్తాయంటే లిటరల్గా పాలు తేనెలు ఇలా ప్రవహించడం కాదు. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే అర్థం ఏంటంటే, సమృద్ధైన, ఆరోగ్యకరమైన, మంచి వాటర్తో ఫెర్టైల్ ల్యాండ్ మీకు ఇస్తానని అర్థం. ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ వాటర్ అంతా సముద్ర జలాలు కాదు, స్వీట్ వాటర్, నదుల జలాలు. ఈ జలాల వల్ల దేశమంతా కూడా సమృద్ధిగా పంటలు పండుతాయి. అందుకనే వాక్యం ఒక మాట చదువుతాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఓటలను, అగాధ జలములను గల దేశము. చదవబడిన వాక్యాలు చూస్తే ఏ దేశంలో ప్రవేశపెడతానంటే, కొండలలో నుండి వచ్చే జలపాతాలతో నింపబడిన ఆ మంచి దేశంలో నుండి పెడతా అన్నాడు. కాబట్టి కానాను దేశానికి ఎలాగిచ్చాడో మన భారతదేశానికి కూడా ఇటువంటి జలపాతాలు ఎన్నో ఉన్నాయి. ఆరోగ్యకరమైన నీరు ఉంది, సమృద్ధైన నీరు ఉంది. అయితే దేవుడు బైబిల్లో నీరుని 2 విధాలుగా ఉపయోగించాడు. మీరు నాకు నమ్మకంగా ఉండండి, ఆ నీరు మీకు ఆశీర్వాదంగా, మిమ్మల్ని ఫలవంతంగా చేస్తా అన్నాడు. కానీ అదే నీరు నమ్మకంగా లేకపోతే నోవాహు జలప్రలయంలో ఏమైందో తెలుసు. ఎర్ర సముద్రంలో ఐగుప్తీయులను ఎలా ముంచేశాడో తెలుసు. మనం దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు బహు నమ్మకంగా ఉండి, ఎంత పెద్ద జలపాతం అన్నా అవి దాటలేని సరిహద్దు దేవుడు పెడతాడట. చదువుదాం ఆ మాట కూడా. కీర్తన గ్రంథంలో ఈ మాట ఉంటుంది, 104:9. అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. జలపాతాలు ఎంత వాటర్ వచ్చినా అవి మనుషుల మీదకి రాకుండా దాటలేని సరిహద్దుని దేవుడు నియమిస్తున్నాడట. కాబట్టి ప్రియులారా, మనం దేవుడిచ్చిన రిసోర్సెస్ని, నేచురల్ రిసోర్సెస్ని మనం అనుభవించాలంటే సింపుల్, ఆయనకి నమ్మకంగా ఉందాం. సృష్టిని కాదు ఆరాధించవలసింది. ఇంత అద్భుతమైన సృష్టిని సృష్టించిన సృష్టికర్తను ఆరాధిద్దాం. ఈ సృష్టి అంతా మనకు సేవ చేస్తుంది. ఆ సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఆరాధిస్తే ఈ సృష్టి మనల్ని ముంచేస్తుంది. కనుక దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడిచ్చే నేచురల్ రిసోర్సెస్ మన నేషన్, మన భారతదేశానికి ఆశీర్వాదంగా దేవుడు మార్చుతాడు. దేవునికి నమ్మకంగా ఉందాం. ప్రతి ఆశీర్వాదాన్ని ఆశీర్వాద ఫలంగా మనం అనుభవిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి మనందరి జీవితంలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, నీవు సృష్టించిన అద్భుతమైన సృష్టిని చూసి ఆనందించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. ఈ చిత్రకూటు జలపాతం చూసినప్పుడు ఇంత మంచి వాటర్, ఆరోగ్యకరమైన వాటర్ ఈ యొక్క అరణ్యమును, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఎంతో ఫలవంతంగా చేస్తున్నది. నీ వాక్యం చెప్పినట్టుగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో సమృద్ధిగా నదుల జలాల్ని, కొండల మీద నుంచి ప్రవహించు జలాలను ఇస్తానన్నావు. ఆ విధంగా మా దేశానికి ఇచ్చావు నాయన. మేము నీకు నమ్మకంగా ఉండి సృష్టిని బట్టి సృష్టికర్తమైన నిన్ను ఆరాధిస్తూ నీ యొక్క ఫలాలు పొందుకునే భాగ్యం దయచేయమని, మమ్మును, ఈ వాక్యం వింటున్న వారిని, మా దేశాన్ని నీ ఆశీర్వాదాలతో, నీ ఆశీర్వాద ఫలాలతో దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ మమ్మును, ఈ దేశాన్ని పాదాలకు అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన యెహోవా దేవుని దక్షిణ హస్తము, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శిలువ రక్తము, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము ఇప్పుడెల్లప్పుడు మనందరికీ, మన భారతదేశానికి
సంపూర్ణంగా తోడుండి సంరక్షించి కాపాడి దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.